రండి డ్రైవ్ చేద్దరు. బాబోయ్ నేనా? నా వల్ల కాదు ఇప్పుడు ఈ బరువు నేనెక్కడ మోసేది. ఏం పర్లేదు అంటే నేను ఉన్నా కదండి. ఎక్కండి ఎక్కండి. జాగ్రత్త. క్లచ్ ఇలా పట్టుకోండి. స్టాండ్ తీసేయండి. ఇప్పుడు క్లచ్ ఇలా పట్టుకొని గేర్ వేయండి. మెల్లగా రేస్ చేస్తూ. ఏం పర్లేదు ఏం పర్లేదు. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆ క్లచ్ అలా పట్టుకొని మెల్లగా మెల్లగా రేస్ చేయండి. భయపడకండి. ఏంటి ఇంకా రావట్లేదు? ఎవరైనా గుద్దేశారేమో. మొదట్లో భలే భయం వేసింది, తర్వాత సూపర్ గా వచ్చేసింది. బాగానే నడిపారంటే చాలా గ్రేట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇన్నేళ్ళకి తోలగలిగాను. నాకెందుకో నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఆంటీతో డ్రైవ్ చేయించడం అనిపిస్తుంది. రే అనయ్య, సర్ప్రైజ్. ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తే మనిషి ఎంత ఆనందపడతాడరా. వాళ్ళ చిన్న కోరిక తీర్తేనో, వాళ్ళకి నచ్చిందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ ముందు ఉంచుతేనో ఒక్క క్షణం సంతోషంతో చిన్న పిల్లల్లా మారిపోతారా. సర్ప్రైజ్ ఇవ్వడంలోనే అంత స్ట్రెంత్ ఉంది. సో మనం దాన్ని కెరియర్గా ఎందుకు ఎంచుకోకూడదు అనిపించింది. కెరియరా అంటే? సర్ప్రైజ్ ప్లానర్స్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఆఫీస్ ఈవెంట్స్, గెట్ టుగెదర్స్, ఇలా అకేషన్స్ బట్టి డిఫరెంట్ సర్ప్రైజెస్ మనం ప్లాన్ చేస్తాం. దీనికి మనం ఇన్వెస్ట్ చేయాల్సింది కూడా ఏం లేదు. వాళ్ళ రేంజ్ని బట్టి డిఫరెంట్ సర్ప్రైజింగ్ ఐడియాస్ మనం చెప్తాం. వాళ్ళ బడ్జెట్లో ఈవెంట్ ప్లాన్ చేస్తాం. ఐడియా మంది, ఖర్చు వాళ్ళది. ఖతర్నాక్ ఐడియా మామా. మనం సర్ప్రైజ్ ఇస్తే ఒక్కొక్క దిమాగ్ ఖరాబ్ అయిపోవాలి. సక్ల ముక్కలు కూర్చొని నోరు తెసి చూడాలి కొడుకు. అవునరా, రేంజ్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఇప్పుడు దాకా అయితే వాడలేదో, ఇకపై వాడేద్దాం. మా అన్నగాడు ఆ డబ్బా బ్యాచ్ కలిసి దుకాణం మొదలు పెట్టారు. సర్ప్రైజ్ ప్లానర్స్ ఐడియా బాగుందే. బాగుంటే వీళ్ళ మొహాలు చూసాడు ఆఫర్ ఇవ్వాలిగా. నవ్వించాలి, చాలు మ్యాటర్ చెప్పండి. నాకు మీ ఐడియా బాగా నచ్చింది, అందుకే వెంటనే కలుద్దామని కాల్ చేసి మరీ వచ్చాను. థ్యాంక్స్ సార్. యాక్చువల్గా మాకు ఈవెంట్స్ చేయమని చాలా కాల్స్ వచ్చాయి, బట్ మీరు నచ్చి మా ఫస్ట్ ఈవెంట్ మీకే చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకే మీ కిర్రాక్ ఆఫర్ ఇస్తున్నాం. మీ బిల్ మీద 10% డిస్కౌంట్. అంటే ముందే బిల్ ఎక్కువేసి ఆ తర్వాత డిస్కౌంట్ పేరుతో తగ్గించడం కలిగిస్తారా? నాకు ఒరిజినల్ రేటే కావాలి సార్. కస్టమర్ ఇస్ గాడ్ అని గాంధీ గారు మీలాంటి వాళ్ళు చూసే చెప్పుంటారు సార్. మీకు 5 లక్షలు ఎంత? సార్ సరే, మీ ఈవెంట్ ఏంటో చెప్పండి. బర్త్డే. ఎవరిది? మీదే. నా బర్త్డేకి నేనే సర్ప్రైజ్ చేసుకుంటానా? ఏ ఊరండి మీది? మీ ఊరే. నా గర్ల్ ఫ్రెండ్ దివ్యాది. ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇది మనకు సర్ప్రైజ్ మావా. ఓకే, నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సర్ప్రైజ్ చేయాలి అంతే కదా? అంతేగాని ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఏంది? క్యాన్సరా?
అంతకన్నా పెద్ద ప్రాబ్లం లవ్ ప్రాబ్లం. 1 వీక్గా తను చాలా కోపంగా ఉంటుంది, మాట్లాడట్లేదు. ఫోన్ చేసినా కట్ చేస్తుంది. రేపు తన బర్త్డే, ఎలాగైనా సర్ప్రైజ్గా విష్ చేసి లైన్లోకి తెచ్చుకోవాలండి.